బొమ్మల కథలు. నిమ్మకూరు గ్రామంలో రామారావు, జానకి పాల వ్యాపారం చేస్తూ ఉండేవారు. రామారావు చాలా మంచి మనిషి. స్వతహాగా అందరికీ సహాయం చేయగలిగే దయాగుణం కలవాడు. నిమ్మకూరు గ్రామంలో ప్రజలందరూ రామారావు దగ్గరే పాలు కొంటూ ఉండేవారు. డబ్బులున్నా లేకున్నా అందరికీ చక్కని చిక్కని పాలు పోసేవాడు. డబ్బు కోసం మాత్రం పనిచేసేవాడు కాదు. డబ్బులు లేకపోయినా పాలు పోసి తర్వాత చూద్దామనేవాడు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా అడిగి మరీ తెలుసుకుని తనకు తోచిన సాయం చేసేవాడు. ఇలాంటి మంచి పనులు చేయడం వలన రామారావు అంటే ఊరి జనమందరికీ ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. రామారావు తన ఇంటి వద్దనే చిన్న పాల కేంద్రం ఏర్పాటు చేసి ఊరి ప్రజలకి పాలమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే పాలమ్ముతూ ఉండగా రంగయ్యకు పాలు పోస్తూ ఇలా అంటాడు. రంగయ్య, మీ చేలో పచ్చగడ్డి ఏపుగా పెరుగుంది. నేను వెళ్ళి మా పశువులకు కోసి తెచ్చుకునేదా? భలేవాడివి రామారావు, మా చేలో పచ్చగడ్డి కోయడానికి నా అనుమతి అడుగుతున్నావా? నేనింకా ఎవరైనా మనుషుల్ని పెట్టి ఆ గడ్డి మొత్తం శుభ్రం చేయిద్దామనుకుంటున్నాను. నువ్వు కావాలంటే వద్దంటానా? సరే, వెళ్ళి కోసి తెచ్చుకో. ఎంతైనా పొలం నీది. నీ అనుమతి తీసుకోవడం ఒక మంచి పద్ధతి. సరే సరే, నాకీరోజు 1 లీటర్ పాలు ఎక్కువగా ఇవ్వు. ఏమిటో విశేషం, ఈరోజు ఎక్కువ పాలు అడుగుతున్నావు? అదేం లేదయ్యా, నా కూతురు తన పిల్లలతో ఇంటికొచ్చింది. పాలు తాగే పిల్లలు ఆ మాత్రం ఉండద్దు? సర్లే, పోస్తాను. ఇదిగో, తీసుకొని వెళ్ళు అని రంగయ్యని పంపిస్తాడు. అక్కడికొచ్చిన వాళ్ళందరికీ పాలు పోస్తాడు. పాలు మొత్తం అయిపోయిన తర్వాత శాంతి పరుగు పరుగున అక్కడికొస్తుంది. జానకి తనను చూసి, శాంతి, ఎందుకంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? పడిపోగలవు, కాస్త జాగ్రత్త. అదేం లేదు వదినా, అన్నయ్య పాలు మొత్తం అమ్మేశాడా? అవును, ఇప్పుడే అయిపోయాయి. అయ్యో వదినా, నాకు పాలు అవసరం ఉంది. నా పాపకి పాలు కావాలి. అందుకోసమే పరిగెత్తుకొని వస్తున్నాను. ఇప్పుడెలా? కాస్త ముందొచ్చుంటే బావుండేది శాంతి. రంగయ్య తన కూతురు పిల్లలు వచ్చారని చెప్పి ఈరోజు లీటర్ పాలెక్కువ తీసుకుని వెళ్ళాడు. అందువల్ల పాలు మొత్తం అయిపోయాయి. ఇంతలో అక్కడికి రామారావు వస్తాడు. ఏంటి శాంతి, ఎందుకు కంగారు పడుతున్నావు? పాల కోసం వచ్చానన్నయ్య. నా పాప పాల కోసం చూస్తోంది. నేను రావడం ఆలస్యమైంది. అయ్యో, కాస్త ముందు రావాల్సింది కదమ్మా. రామారావు జానకి వైపు చూస్తూ, జానకి, ఇంట్లో ఇంక పాలేం లేవా? ఒకసారి చూడు. మీకోసమే కొద్దిగా పాలు పక్కన పెట్టుంచానండి, అవే ఉన్నాయి. మంచిది, ఆ పాలు తీసుకొచ్చి శాంతికివ్వు. ఇంటి దగ్గర పాప ఎదురు చూస్తూ ఉంటుంది. మరి మీరు పాలు తాగరా? నాకన్నా పసిపాప ఆకలి ముఖ్యం. ముందా పాలు శాంతికి తెచ్చివ్వు. ఈరోజు నాకు పాలు అవసరం లేదులే. జానకి ఇంట్లోకెళ్ళి పాలు తీసుకొచ్చి శాంతికిస్తుంది. శాంతి పాలు తీసుకుని డబ్బులిస్తూ ఉండగా, శాంతి, నేను నా మేనకోడలికి పాలిచ్చాను. దానికి నువ్వు డబ్బుతో వెలకడతావా? నాకు డబ్బులేమీ వద్దుగాని ముందా పాలు తీసుకొని ఇంటికి వెళ్ళు. పాప ఎదురు చూస్తూ ఉంటుంది. రామారావు మంచితనానికి శాంతి నవ్వుతూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది. శాంతి వెళ్ళిన తర్వాత జానకి రామారావుతో, ఏంటండి మీరు ప్రతిరోజూ పాలు తాగుతారు కదా, అందుకోసమే కాస్త పాలు నేను మీకోసం పక్కన పెట్టుంచాను. ఈరోజు వాటిని కూడా మీరు శాంతికిచ్చేశారు. జానకి, మనం పెద్దవాళ్ళం. ఆకలి వేస్తే నోరు తెరిచి అడగ్గలం. శాంతి కూతురు చిన్నపిల్ల. తను ఆకలికి ఏడవడం తప్ప నోరు తెరిచి అడగలేదు. నా ఆకలి కన్నా పసిపాప ఆకలి నాకు ముఖ్యం. సరేనండి, ఇంతకీ ఎక్కడికి బయలుదేరుతున్నారు? రంగయ్యను తన చేలో పచ్చగడ్డి కోయడానికి అనుమతి అడిగాను. అతను సరే అన్నాడు. మన గేదెలకు పచ్చగడ్డి కోసి తీసుకొస్తాను. ఎండ ఎక్కువగా ఉంది, త్వరగా వచ్చేయండి. రామారావు చేలో పచ్చగడ్డి కోయడానికి వెళ్తాడు. గడ్డి కోసుకొని తిరిగి వస్తూ ఉండగా కోటయ్య రామారావుని చూసి పక్కనే ఉన్న సుందరంతో ఇలా అంటాడు. చూశావా సుందరం, మన రామారావు పాల వ్యాపారం మహాజోరుగా సాగుతోంది. అదిగో చూడు, గేదెలకి పచ్చగడ్డి కోసుకొని వెళ్తున్నాడు. అవును, నిజమేనండి. రామారావు ఇంటి దగ్గర ఉదయాన్నే పొడవాటి వరస ఉంటుంది. ఒక్కో రోజు పాలు సరిపోక చాలామంది నిరుత్సాహంగా తిరిగి వెళ్తారు. ఈ ఊర్లో స్వచ్ఛమైన పాలమ్మేది అతనొక్కడే. పైగా పాల వ్యాపారం చేస్తూ 2 ఇళ్ళు కొన్నాడు. మరో 2 కొత్త గేదెల్ని కూడా కొన్నాడు.
పొలం కూడా కొనడానికి సన్నాహాలు చేస్తున్నాడంట. పాల వ్యాపారంలో అంత ఆదాయం ఉంటుందంటావా? లేకపోతే రామారావు అన్ని ఆస్తుల్ని ఎలా కొంటాడండి? పాల వ్యాపారంలో చాలా ఆదాయం వస్తుంది. సుందరం మాటలకి కోటయ్యలో ఆలోచనలు మొదలవుతాయి. అంటే పాల వ్యాపారంలో అంత అధిక ఆదాయం ఉందన్నమాట. నేను కూడా పాల వ్యాపారం చేస్తే అధికంగా డబ్బు సంపాదించవచ్చు. ఈ ఊర్లో రామారావు తప్ప మరెవ్వరూ పాల వ్యాపారం చేయడం లేదు. కాబట్టి నేను కూడా పాల వ్యాపారం చేస్తే నాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా పాల వ్యాపారం ప్రారంభించాలి అనుకొని ఇంటికి వెళ్లి తన భార్య కనకానికి చెప్తాడు. అవునండి, జానకి రామారావు పాల వ్యాపారంలో బాగా సంపాదించారు. మనం కూడా పాల వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. మనం వెంటనే ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాలి. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తాను. త్వరగా ఏర్పాట్లేవో చేయండి. చాలా కాలం తర్వాత మీలో మంచి ఆలోచన వచ్చింది. మీ ఆలోచన మారకముందే పాల వ్యాపారం ప్రారంభించాలి. సరే అని కోటయ్య పక్కూరు వెళ్లి 2 గేదెల్ని తెచ్చి ఊళ్ళో తను కూడా పాల వ్యాపారం ప్రారంభిస్తాడు. అదే సమయంలో జానకి రామారావు తీర్థయాత్రలకని చెప్పి కాశీకి వెళ్తారు. ఊళ్ళో తనకి పోటీ లేకపోయేసరికి కోటయ్య పాల వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత వ్యాపారం భారీగా పెరిగి పాలందరికీ సరిపోయేవి కావు. దాంతో కనకం, కోటయ్య ఒక ఆలోచన చేస్తారు. కనకం, మన గేదెలిచ్చే పాలు ఊరి జనం అందరికీ సరిపోవడం లేదు. పాలు సరిపోక చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అందరికీ పాలు సరిపోయేలాగా మనం ఏదైనా ఆలోచన చెయ్యాలి. అయితే రేపట్నుంచి పాలల్లో కాస్త నీళ్ళెక్కువగా కలుపుదాం. ఈ ఊళ్ళో మనం తప్ప పాల వ్యాపారం చేసేవారు ఎవ్వరూ లేరు కాబట్టి తప్పక మన దగ్గరే అందరూ పాలు కొంటారు. మళ్ళీ రామారావు, జానకి ఊర్లోకొస్తే మన వ్యాపారం తగ్గుముఖం పడుతుంది. వాళ్ళొచ్చేలోపు మనం ఏదో ఒక విధంగా పాలెక్కువగా తయారు చేసి ఊరి జనానికి అమ్మాలి. అప్పుడే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతాం. సరేనని చెప్పి మరుసటి రోజు కనకం పాలల్లో నీళ్ళెక్కువ కలుపుతుంది. అయినా కూడా కొంతమందికి పాలు సరిపోక తిరిగి వెళ్ళిపోతారు. అదే సమయంలో కనకం తమ్ముడు ప్రకాష్ పట్నం నుంచి అక్కడికొస్తాడు. ఊళ్ళో తన అక్క బావ చేసే పాల వ్యాపారం గురించి తెలుసుకుని, బాబా, మీరు పాల వ్యాపారం ఎప్పటినుంచి చేస్తున్నారు? నాకొక్క మాటైనా చెప్పనే లేదు. ఈ మధ్యనే మొదలు పెట్టామయ్యా. మా ఊర్లో పాల వ్యాపారం చేసే రామారావు తీర్థయాత్రలకని కాశీకి వెళ్ళాడు. మా ఊళ్ళో పాల వ్యాపారం విపరీతంగా సాగుతుంది. అందుకే మేమీ వ్యాపారాన్ని ఎంచుకున్నాం. కాని ఎన్ని పాలు తయారు చేసినా సరిపోవడం లేదంటే నమ్ము. ఇంకా పాల కొరత ఏర్పడుతూనే ఉంది. ఇంకా కొన్ని గేదెలు తేవాలనుకుంటా. భలేవాడివి బాబా, పాలు సరిపోకపోతే గేదెల్ని కొంటావా? మరి పాలు గేదెలు కాక నువ్విస్తావా? నీ దగ్గరున్న గేదెల పాలల్లోనే కాస్త నీళ్ళెక్కువ కలిపేవరకు సరిపోతుంది. దానికే ఇంత కంగారు పడాలా? ఆ ప్రయత్నం కూడా చేశాను రోయ్, అయినా పాలు సరిపోవడం లేదు. అందుకే కొత్త గేదెలను కొనడానికి ప్రయత్నిస్తున్నాం. పాల కోసం గేదెల్ని కొనాల్సిన అవసరం లేదు బావా. ఎందుకంటే ఇప్పుడు పట్నంలో పాలు ఎలా తయారు చేయాలో నేను తెలుసుకున్నాను. మీకు చూపిస్తానుండు. పాలు తయారు చేస్తావా? ఎలారా? అక్క, ఇప్పుడు పట్నంలో అన్నీ కల్తీ పాలే అమ్ముతున్నారు. అవిలా తయారు చేయాలో నాకు కూడా తెలుసు. నేను చూపిస్తానుండు. కల్తీ పాలు అమ్మితే ప్రజల ఆరోగ్యం పాడవుతుంది కదా. పట్నంలో అందరూ తాగేది కల్తీ పాలే బావా. మాకేమన్నా అయిందా? ఇక్కడ కూడా అంతే. ఏమీ అవ్వదు. వచ్చే ఆదాయాన్ని చేతులారా పాడు చేసుకోవద్దు. నేను చెప్పే సలహా పాటిస్తే మీరు అధిక డబ్బు సంపాదించవచ్చు. కోటయ్య, కనకం ప్రకాష్ మాటలకి లొంగిపోతారు. అందరూ కలిసి కల్తీ పాలను తయారు చేసే యంత్రాన్ని తెస్తారు. ఆ రోజు నుంచి ఊళ్ళో గేదె పాలతో పాటుగా కల్తీ పాలు కలిపి ఊరి జనాలకి అమ్ముతూ ఉంటారు. డబ్బెక్కువగా వచ్చేసరికి కోటయ్యకి, కనకానికి డబ్బు వ్యామోహం పెరిగిపోతుంది. అత్యాశకు పోయి అధికంగా కల్తీ పాలు తయారు చేసి ఊళ్ళో అమ్ముతూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అనారోగ్యంతో ఉన్న పాపయ్యకు తన భార్య లక్ష్మి కోటయ్య దగ్గర కల్తీ పాలు కొని తీసుకెళ్లి పడుతుంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న పాపయ్య కల్తీ పాల వల్ల మరణిస్తాడు. అదే సమయానికి రామారావు, జానకి ఊళ్ళోకొస్తారు.
పాపయ్య మరణ వార్త తెలిసి అక్కడికి వెళ్తారు. లక్ష్మి, పాపయ్య ఎలా చనిపోయాడు? అసలు ఏం జరిగింది? రోజులాగే ఈ రోజు కూడా పాలు తాగి పడుకున్నాడు. లేచి చూసేసరికి చనిపోయున్నాడు. పాలు తాగితే చనిపోవడమేంటి? ఏది ఆ పాలు ఒకసారి నాకు చూపించు. లక్ష్మి మిగిలిన పాలని రామారావుకి చూపిస్తుంది. వాటిని పరిశీలించి చూసిన రామారావు అవి కల్తీ పాలని గుర్తిస్తాడు. ఊరి జనమంతా కలిసి కోటయ్య పాల కేంద్రం దగ్గరికి వస్తారు. కోటయ్య భార్య బయట నిలబడి ఉంటుంది. మీ దగ్గర ఉన్నది 2 గేదెలు మాత్రమే, కాని మీరు ఊరి జనం అందరికీ పాలు సరఫరా చేస్తున్నారు. అదెలా సాధ్యమవుతోంది? నేనెంతో కాలంగా పాల వ్యాపారం చేస్తున్నాను. ప్రతిరోజు పాలు సరిపోక జనాలు తిరిగి వెళ్లేవారు. అలాంటిది మీరు 2 గేదెలతో ఇంతమందికి పాలని ఎలా అమ్మగలుగుతున్నారు? కనకం కంగారు పడుతూ ఉంటుంది. ఊరి జనం లోపలికెళ్లి చూస్తారు. అక్కడ ప్రకాష్, కోటయ్య కల్తీ పాలు తయారు చేస్తూ కనపడతారు. వారిని బయటికి తీసుకొచ్చి అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. డబ్బుకి ఆశపడి ఇటువంటి పాపిష్టి పనిచేస్తారా? ఊళ్ళో పిల్ల, పాప, ముసలి, ముతక, చిన్న పెద్ద అందరూ పాలు తాగుతారు. అందరికీ అవసరమైన పాలను కల్తీ చేస్తారా? ఈ రోజు మీరు చేసే ఈ కల్తీ పాలు తాగి పాపం పాపయ్య మరణించాడు. తిరిగి అతన్ని బ్రతికించగలరా? అని రామారావుతో పాటుగా ఊరి జనమంతా కోటయ్య, ప్రకాష్, కనకాన్ని నిలదీస్తారు. వీళ్లు చేసిన తప్పుకి తగిన శిక్ష విధించేందుకు వీళ్లన్ని పోలీసులకి అప్పగిస్తారు. పోలీసులు వారికి తగిన శిక్ష విధిస్తారు. మళ్లీ రామారావు, జానకి ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభిస్తారు. ఎప్పట్లాగానే ఊరి జనమందరూ పాల కోసం రామారావు దగ్గరికి వరస కడతారు. పాలు సరిపోకపోయేసరికి రామారావు 2 కొత్త గేదెల్ని తీసుకొచ్చి పాల వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. అనగనగా ఒకానొక పల్లెటూరులో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు ధర్మయ్య. పేరుకి ధర్మయ్యే కాని అతడికి వ్యాపారంలో ధర్మం కన్నా అత్యాశే ఎక్కువ. ధర్మయ్య తన తెలివిని, కుతంత్రాన్ని ఉపయోగించి ఊరి ప్రజల్ని ఎలా మోసం చేయాలా అని నిత్యం ఆలోచిస్తూ ఉండేవాడు. అతనికి తోడుగా రామయ్య అనే ఒక యువకుడు ఉండేవాడు. రామయ్య కూడా తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ ఎక్కువ. అదే ఊర్లో సీతయ్య అనే ఇంకొక యువకుడు ఉండేవాడు. సీతయ్య కష్టపడి పనిచేసేవాడు, నిజాయితీగా ఉండేవాడు. ఒకరోజు ధర్మయ్య తన దుకాణంలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. అతని కళ్ళు లాభాల పట్టికపై కాదు, గ్రామంలోని అమాయక ప్రజల ఆశలపైనే ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి రామయ్య అక్కడికొచ్చాడు. అతని ముఖం మీద కూడా త్వరగా ధనవంతుడు కావాలనే ఆశ స్పష్టంగా కనిపించింది. బాబూ, ఈరోజు వ్యాపారం బాగా జరగలేదా? నీవు చాలా ఆలోచిస్తున్నట్టున్నావు. నీ కళ్ళల్లో ఏదో పెద్ద పథకం కనిపిస్తోంది. రామయ్య, నా ఆలోచన వ్యాపారం గురించి కాదు. ఈ ఊరి ప్రజలు ఎంత అత్యాశపరులో ఆలోచిస్తున్నాను. వారు పడే కష్టం కన్నా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని కోరుకుంటారు. వారి అత్యాశని ఉపయోగించుకొని మనం ధనవంతులం కావాలి. ఈ ఊర్లో ఎంతమంది రైతులు కష్టపడి పనిచేసినా ఫలితం లేక బాధపడుతున్నారు చూడు. వారి నిస్సహాయత మనకొక అవకాశం. అప్పుడు రామయ్య ఆశ్చర్యంగా ఇలా అన్నాడు. ఎలా బాబూ? ఈ ఊర్లో చాలామంది అమాయకులు. వారిని మోసం చేయడం ఎలా సాధ్యం? అమాయకులే కాని వారిలో కూడా అత్యాశ ఉంటుంది. మనం వారికి ఏదో ఒక ఎరవేయాలి. ఊర్లో అందరూ ధనవంతులు కావాలని ఆశపడుతున్నారు. ఈ ఆశనే మనం వాడుకోవాలి. విను, నాకొక ఆలోచన వచ్చింది. మనం ఊరి చివర ఉన్న పాత బావిలో ఒక మాయా చెట్టు ఉందని ప్రచారం చేద్దాం. ఆ చెట్టుని ఎప్పుడు తాకినా బంగారు నాణాలు పడతాయని చెప్దాం. దీనివల్ల ప్రజల అత్యాశ ఇంకా పెరుగుతుంది. అప్పుడు రామయ్య ఆనందంగా, బాబూ, అది నిజంగా అద్భుతమైన ఆలోచన. కానీ అదెలా సాధ్యం? మనం దాన్ని ఎలా చేస్తాం? నిజంగానే బంగారు నాణేలు రాల్తాయా? అది నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని ఊరంతా చాటింపు వేయించు. ప్రజలందరూ ఈ మాయా చెట్టు గురించి వినాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో,
ఈ చెట్టు కేవలం అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది, అదృష్టవంతులు మాత్రమే దాన్ని చూడగలరు. ఇలా చెబితే ఎవరికైతే అది కనిపించదో వారు తమ అదృష్టాన్ని నిందించుకుంటారు, కానీ మనం మోసం చేస్తున్నామని అనుకోరు. రామయ్య వెంటనే ఊరంతా వెళ్లి మాయా చెట్టు గురించి ప్రచారం చేశాడు. ఆ వార్త క్షణాల్లో ఊరంతా వ్యాపించింది. రైతులు, కూలీలు, నిరుద్యోగులు అందరూ ఆశ్చర్యపోయారు. తమ కష్టాలు తీరి రాత్రికి రాత్రే ధనవంతులమవుతామని ఆశించారు. ఆ బావి దగ్గరికి వెళ్లాలని, ఎక్కడైనా అది తమకు కనిపిస్తుందేమోనని ఊహించుకున్నారు. సీతయ్య రామయ్య చెప్పిన మాటలు విన్నాడు. అతనికి ఆ మాటలపై అనుమానం కలిగింది. ఓ రోజు రామయ్య సీతయ్యని కలిశాడు. సీతయ్య, నువ్వు కూడా మాయా చెట్టు గురించి విన్నావా? అది నిజం. రేపు నేను ఆ చెట్టును చూడ్డానికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? నీకు అదృష్టం ఉంటే నువ్వు కూడా ధనవంతుడివి కావచ్చు. రామయ్య, నువ్వు చెప్పేది అబద్ధం. మాయా చెట్లు, బంగారు నాణేలు ఎక్కడుంటాయి? ఇదంతా ధర్మయ్య పన్నాగం. అతను మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. నిజమైన సంపద కష్టంతో మాత్రమే వస్తుంది. సీతయ్య, నువ్వు చాలా అమాయకుడివి. నువ్వెప్పుడూ కష్టపడి పనిచేయడమే కాని నీకసలు డబ్బు సంపాదించడం తెలీదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని వాడుకోవాలి. నేనీ అవకాశాన్ని వదులుకోను. నువ్వు రావాలనుకుంటే రావచ్చు. నువ్వీ అవకాశాన్ని కాదండం నీ దురదృష్టం. సీతయ్య నవ్వాడు. రామయ్య సీతయ్య తన మాట వినలేదని అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య బావి దగ్గరికి వెళ్ళాడు. ధర్మయ్య అక్కడ రామయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. అతని ముఖంలో ఒక వికృతమైన నవ్వు ఉంది. రామయ్య, నువ్వొచ్చావా? నువ్వు వచ్చావంటే నీకు ఆ చెట్టు కనిపించింది అని అర్థం. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ చెట్టు కనిపిస్తే ఒక గుండ్రటి గిన్నెను పట్టుకుని బావిలోకి వెళ్ళాలి. ఆ చెట్టును తాకితే బంగారు నాణేలు గిన్నెలో పడతాయి. ధర్మయ్య ఒక గుండ్రటి చెక్క గిన్నెను రామయ్యకిచ్చాడు. అది కింది భాగాన ఒక రంధ్రం కలిగి ఉంది. రామయ్య బావిలోకి వెళ్ళాడు. ధర్మయ్య బావి పక్కనున్న పెద్ద బండరాయి వెనకాల దాక్కున్నాడు. రామయ్యను మోసం చేయాలని అతను ఆలోచించాడు. రామయ్య బావిలోకి దిగ్గానే ధర్మయ్య తన దగ్గరున్న బంగారు నాణేలను బావిలోకి వేశాడు. నాణేలు నీట్లో పడుతున్న శబ్దం రామయ్యకు వినిపించింది. రామయ్య అది చూసి సంతోషించాడు. ఆశతో అతని కళ్ళు మెరిశాయి. అద్భుతం! ఇది నిజం. మాయా చెట్టు నుండి నాణేలు పడుతున్నాయి. నేను ధనవంతుణ్ణి కాబోతున్నాను. రామయ్య తన గిన్నెను తీసుకొని పైకి ధర్మయ్య దగ్గరకొచ్చాడు. బాబూ, నా గిన్నె నిండా బంగారు నాణేలొచ్చాయి. ఇది మీరు చెప్పినట్టు నిజం. ధర్మయ్య నవ్వాడు. అతని ముఖంలో కుతంత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రామయ్యతో ధర్మయ్య ఇలా అన్నాడు. రామయ్య, నేను నీకు సహాయం చేశాను. నువ్వు నాణేల్ని సంపాదించావు. ఇప్పుడు నువ్వు వీటిని నాకివ్వాలి. నేను నీకు మంచి ధర ఇస్తాను. నీకు వాటి విలువ తెలీదు. నేను వాటిని నగరానికి తీసుకెళ్లి అమ్మి నీకు మంచి డబ్బిస్తాను. బాబూ, ఇవి నా కష్టానికొచ్చిన నాణేలు. నేను వాటిని మీకివ్వను. ఇవి నా అదృష్టం వల్ల వచ్చిన నాణేలు. అందుకే నేను వీటిని ఎవ్వరికీ ఇవ్వను. రామయ్య ధర్మయ్యతో వాదించాడు. ధర్మయ్య రామయ్యని మోసం చేయడానికి ఇంకొక పన్నాగం వేశాడు. సరే, నేను వాటిని నీకు ఉచితంగా ఇవ్వను. వాటిని తీసుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయాలి. నా దగ్గర పనిచేసి డబ్బు సంపాదించు. అప్పుడు నువ్వు వాటిని కొనుక్కోవచ్చు. ఏమిటి? ఏం సహాయం బాబూ? నాకొక ఇల్లు కావాలి. నా వ్యాపారం బాగా సాగాలంటే నాకొక కొత్త పెద్ద ఇల్లు కావాలి. నువ్వు నాకు ఇల్లు కట్టిస్తే నేను నీకు ఈ నాణేల్ని ఇస్తాను. నీకు నాణేలు దొరికాయి, కానీ అవి నీవి కావు. నువ్వు వాటిని సొంతం చేసుకోవాలంటే నా కోసం పనిచేయాలి. రామయ్య ఆలోచించాడు. ఇల్లు కట్టడం చాలా కష్టమైన పని. కాని అతనికి బంగారు నాణేల మీద ఆశ ఎక్కువ. అతడి అత్యాశ అతన్ని ఆలోచించకుండా చేసింది. సరే బాబు, నేను మీకు ఇల్లు కట్టిస్తాను. రామయ్య వెంటనే ధర్మయ్య కోసం ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. ధర్మయ్య తన వ్యాపారాన్ని కొనసాగించాడు. రామయ్య ఇంటి పని పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాడు. అతను రాత్రి పగలు పనిచేశాడు. ఎండలు వానలు కష్టపడ్డాడు.
రామయ్య ఇంటి పని పూర్తి చేసిన తర్వాత ధర్మయ్య అతడికి నాణాల్ని ఇచ్చాడు. రామయ్య చాలా సంతోషించాడు, కానీ అవి చాలా తక్కువ నాణేలు మాత్రమే. బాబూ, మీరు నాకు చాలా తక్కువ నాణేలు ఇచ్చారు. నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. నా జీవితంలో ఇంతవరకు నేనెప్పుడూ ఇంత కష్టపడలేదు. రామయ్య, ఇవే నీకు సరిపోతాయి. నువ్వు అత్యాశపడకు. నేను నిన్ను చాలా కష్టపెట్టాను. కష్టపడి పనిచేస్తేనే నిజమైన సంపద వస్తుందని నువ్వు తెలుసుకోవాలని నేనలా చేశాను. నిజానికి ఆ నాణేలు నీవి కావు. నువ్వు వాటిని సంపాదించింది నీ కష్టం వల్లనే. నీ కష్టమే నీకు బంగారు నాణేలను తెచ్చింది. రామయ్య చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు ధర్మయ్య మాటల గురించి ఆలోచించాడు. నిజానికతను ఆ మాయా చెట్టు కోసం కష్టపడలేదు. ధర్మయ్య అతడికి డబ్బిచ్చి తన పనిని చేయించుకున్నాడని అర్థం చేసుకున్నాడు. బంగారు నాణేల ఆశలు తనెంత కష్టపడ్డాడో ఇప్పుడు అతనికి అర్థమైంది. సీతయ్య రామయ్యకు జరిగిన విషయం గురించి విన్నాడు. అతనికి ధర్మయ్య కుతంత్రం మొత్తం అర్థమైపోయింది. ధర్మయ్య రామయ్యను మోసం చేయలేదు, కాని అతన్ని ఉపయోగించుకున్నాడని సీతయ్య గ్రహించాడు. ఒకరోజు సీతయ్య ధర్మయ్య దగ్గరకొచ్చాడు. ధర్మయ్య గారు, మీరు బంగారు నాణేలు సంపాదించారా? మీరు రామయ్యని మోసం చేశారని అందరూ అంటున్నారు. అవును సీతయ్య, మాయా చెట్టు మాట నిజమే, కాని అది కేవలం అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తుంది. నువ్వా చెట్టును చూడగలవా? నేను రామయ్యని మోసం చేయలేదు. అతడికి కష్టం విలువ నేర్పించాను. నేనా చెట్టును చూడలేను, కాని నేను మీకోసం బంగారు నాణేల్ని సంపాదించి ఇస్తాను. నాకు అదృష్టం లేదు, కాని నాకు కష్టం ఉంది. ఆ బంగారు నాణేల కోసం నేను పనిచేస్తాను. కష్టమా? ఏం చెప్తున్నావు నువ్వు? నా దగ్గర పనిచేసి బంగారు నాణేలు సంపాదిస్తావా? నేను మీకిల్లు కట్టనండి. నేను మీకు ఇంకో వ్యాపారంలో సహాయం చేస్తాను. మీరు నాకు ధాన్యం గింజల్నివ్వండి. నేను వాటిని నా పొలంలో వేసి బంగారు నాణేల్ని సంపాదిస్తాను. నేను కష్టపడతాను, ఆశపడ్ను. ధర్మయ్య ఆశ్చర్యపోయాడు. సీతయ్య ఆలోచన అతడికి వింతగా అనిపించింది. సీతయ్య, నువ్వు చాలా తెలివైన వాడివి. ఈ ధాన్యం గింజలు చాలా తక్కువ ధరలో వస్తాయి. నేను నీకు వాటిని ఉచితంగా ఇస్తాను. నువ్వు నా కోసం పనిచేసి నాకు డబ్బు తెచ్చివ్వాలి. వద్దు ధర్మయ్య గారు, నేను వాటికి డబ్బులిస్తాను. నా కష్టం విలువైంది. నేను దాన్ని ఉచితంగా పొందలేను. నేను కేవలం కష్టానికి ప్రతిఫలంగానే ఫలితాన్ని పొందుతాను. సీతయ్య ధాన్యం గింజల్ని కొనుక్కున్నాడు. వాటిని తన పొలంలో వేసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. అతను పొలాన్ని దున్నడం, విత్తనాలు నాటడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులను నిజాయితీగా కష్టపడి చేశాడు. ధర్మయ్య సీతయ్యను చూసి నవ్వాడు. ఈ సీతయ్య చాలా అమాయకుడు. నా దగ్గర బంగారు నాణేల్ని సంపాదించడానికి ఇల్లు కట్టడం మానేసి వ్యవసాయం చేస్తున్నాడు. నేను మాయా చెట్టుతో సులభంగా నాణేలు సంపాదిస్తూ ఉంటే ఇతనేమో కష్టపడి పనిచేస్తున్నాడు. కొన్ని నెలల తర్వాత సీతయ్య పొలంలో పంట పండింది. పసుపు రంగులో ఉన్న ధాన్యం గింజలు పండి అవి బంగారు రంగులో మెరుస్తున్నాయి. సీతయ్య తన పొలాన్ని చూసి సంతోషించాడు. అతను ఆ ధాన్యాన్ని అమ్మి చాలా డబ్బు సంపాదించాడు. ఆ సంపాదన రామయ్య సంపాదించిన దానికంటే చాలా ఎక్కువ. అత్యాశ దుఃఖానికి కారణం. కష్టమే నిజమైన సంపద.